హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ ఆగస్ట్ 7th ఒక సినిమా వచ్చేస్తుంది. దాని పేరే యావరేజ్ స్టూడెంట్ నాని. అయితే సినిమాలో యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు, కానీ ఈ నాని స్కిల్స్ మాత్రం చాలా ఎక్కువగానే కనిపించాయి అనమాట టీజర్లో చూస్తే. యావరేజ్ స్టూడెంట్తో పాటు అదర్ యాక్టివిటీస్ అంటాం కదా, అది కూడా ఎక్కువగానే కనిపించాయి. బట్ ఏదేమైనా సో నాని యావరేజ్ స్టూడెంట్ అయిన ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండ్ ఆ డైరెక్టర్ యాక్ట్ చేసి హీరోగా మారడం కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఆల్రెడీ మార్కులు వేయించుకునే డైరెక్టర్గా యాక్టర్గా మారడం జరిగింది అనమాట. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, తనే ఇన్ని బాధ్యతలు స్వీకరించడానికి కారణం ఏంటి, ప్రొడ్యూసర్ తనే, డైరెక్టర్ తనే, హీరోగా తనే, ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం మనం. సో ఈ సినిమాని ఇలా 3 బాధ్యతల్ని స్వీకరించి సక్సెస్ఫుల్గా మనందరి ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో పవన్ నాతో పాటు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ అండ్ ద గార్జియస్ ఇద్దరు అమ్మాయిలు తెలుగు చలనచిత్ర సీమలోకి ఈ చిత్రం ద్వారా వచ్చేస్తున్నారనమాట. అందులో ఒక అమ్మాయి పేరే స్నేహ, ఇంకొక అమ్మాయి పేరు సాహిబా. ఆలస్యం చేయకుండా వీళ్ళు ముగ్గురు మనతో ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. హలో. హాయ్. ఒక్క ముక్క అర్థమై ఉండదు వీళ్ళిద్దరికి నాకు తెలిసి. ముందే నా తెలుగు ఉంటుంది ఇలా. సో హవ్ యూ అని అడగను, ఎందుకంటే పొద్దున్న నుంచి 5 ఇంటర్వ్యూలు చేసిన తర్వాత అడగడం అసలు. కాఫీ ఏమన్నా, టీ ఏమన్నా కావాలా, టీ బ్రేక్ అన్నీ అయిపోయా. ఓ సారీ, మీరు టైర్డ్ అవ్వరు అనిపిస్తుంది నాకు. బికాజ్ ఎన్ని బాధ్యతలు తీసుకొని టైర్డ్ అన్నప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తే మాత్రం ఎక్కడి నుంచి అవుతారు? ఇట్స్ నైస్ మమ్. మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పెద్ద టైరింగ్ ఉండదు. డెఫినెట్గా. ఎస్టర్డే ఐ డిడ్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. మీ డేట్లోనే రిలీజ్ అవుతుంది అనమాట, తుఫాన్. ఓకే మ్యామ్. సో విజయ్ ఆంటనీ సార్ని మనం చూసినప్పుడు ఆయన ఎడిటర్గా తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాక్టర్గా ఆయన సక్సెస్ కూడా అందుకోవడం జరిగింది, ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా అయ్యారు. మనకు తెలిస్తే మనం ఏ పైన చేయొచ్చు, నేర్చుకుంటే చేయాలి. కాకపోతే డెఫినెట్లీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే సక్సెస్ వచ్చేంత వరకు, ప్రూవ్ అయ్యేంత వరకు, అరే అన్ని పనులు నువ్వే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే క్వశ్చన్ నాకు తెలిసి ఇప్పటికే మీరు వినుంటారేమో అని అనుకుంటున్నాను నేను. ఎస్ మ్యామ్. అంటే మ్యామ్, ఇది యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్స్లో పెద్ద ఇది కాకపోవచ్చు, కానీ ఫీచర్ ఫిల్మ్స్లో కూడా చాలా మంది యాక్టర్స్ షాడో డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్ చేస్తుంటారు. బట్ షార్ట్ ఫిల్మ్స్ ఇట్స్ వెరీ నార్మల్ థింగ్ మ్యామ్. ఒకళ్ళు రైట్ చేయడం, డైరెక్ట్ చేయడం, ఎడిట్ చేసుకోవడం, మ్యూజిక్ చేసుకోవడం, యాక్ట్ చేయడం, షార్ట్ ఫిల్మ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్, అది తప్పదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్. సో షార్ట్ ఫిల్మ్లో చేసిన వాళ్ళకి ఫీచర్ ఫిల్మ్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్లో ఏమి ఉండదు. అండ్ మన సినిమా ఇండస్ట్రీనే కాక వేరే ఇండస్ట్రీలో కూడా వెన్ యూఆర్ స్టార్టింగ్ అ న్యూ థింగ్, స్టార్టప్లో కానీ యూ హ్యావ్ టు డూ ఆల్ థింగ్స్. అండ్ ఈ వయసులో అది మేబీ బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, అంతమందిని మళ్ళీ పే చేయాలంటే ప్రొడ్యూసర్ అంత బడ్జెట్ లేకపోవచ్చు, అది దానికి రీజన్ అయి ఉండొచ్చు. షార్ట్ ఫిల్మ్కి షార్ట్ బడ్జెట్ దొరుకుతుంది కాబట్టి. బట్ దిస్ లైక్ ఫీచర్ ఫిల్మ్కి ఇట్స్ అ డిఫరెంట్, కరెక్ట్ మ్యామ్, డిఫరెంట్ వేవ్ లెంత్. అండ్ ఆఫ్టర్ లాంగ్ థాట్ ప్రాసెస్ వచ్చిన డెసిషన్ ఇది. ఇట్స్ నాట్ లైక్ ఇంపల్సివ్గా తీసుకుంది, లేదంటే నేనేదో మోసపడిపి తీసుకుంది కాదు. అండ్ లైక్ ఐ సెడ్, నాని ఇట్స్ నాట్ ఎ హీరో మెటీరియల్ మ్యామ్. ఆ రోల్ ఇట్స్ లైక్ మన పక్కింటి అబ్బాయి టైప్. సో మన పక్కింటి అబ్బాయి అంటే నాకు ఏ టైప్ కావాలో ఆ టైప్ ప్రకారమే నేను చూసుకున్నాను అంతే. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని కూడా సూపర్ హీరోనే ఇప్పుడు. అదే స్టార్ నాని అర్థమైంది. నైస్. డెఫినెట్లీ ఇవన్నీ క్వశ్చన్స్ ఫస్ట్ ఫిలిం వరకే ఉంటాయి పవన్, లైక్ దాని తర్వాత చేంజ్ అవుతూనే ఉంటాయి డెఫినెట్గా. సో మేబీ థాట్ ప్రాసెస్ మారుతుంది. అఫ్ కోర్స్ మేబీ వేరే రైటర్స్ ఇతను నా స్క్రిప్ట్కి బాగుంటారని మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రోజులు కూడా వస్తూ ఉంటాయి డెఫినెట్లీ. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. ఎంత మనం తెలుగు కొంచెం తక్కువ వస్తే మాత్రం వాళ్ళని ఇగ్నోర్ చేసినట్టుంది. సాహిబా, రైట్? సో వెల్కమ్ టు టాలీవుడ్ ఇద్దరికి. సో ఫస్ట్ యూ టెల్ మీ, లైక్ వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టాలీవుడ్ డెబ్యూ, రైట్? సో లాట్ ఆఫ్ పీపుల్, లైక్ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నవ్ డేస్, లైక్ టాలీవుడ్లో చేయాలి అనే ఫిలిం. యూ గాట్ దట్ ఆపర్చునిటీ. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? I really liked the script. Yeah, so scenes were like really fun. Like while reading it, I got so excited. I'm like, I can't wait to do it. So it was very interesting for me, like, you know, to select the script. And I feel I'm really fortunate that I got to do this. Yeah, so what I liked about this script is like my character, like all the characters are really good, and how the storyline proceeds, everything is really like good and dynamic. But my character, I had a journey that I saw in my character. So like my character name is Anu, and this girl, she's very sincere, very sweet, naive. But in real life, what do you think? No yaar, you look like innocent only. Innocent, yeah. I don't know, चेहरा से मैं ऐसा नहीं बोल सकती. So
Yeah, so she's like, But yeah, you are innocent, I feel. Yeah. yeah, so she's very ambitious Mhm. and she knows what she wants to do. She's very sorted, like, and she's taking all the steps to reach towards what she has decided, and there's no compromise for that. Okay. Like whatever she wants to do. So initially she's like this all studious kind of nerdy, not paying attention to what she's wearing, and like basically into studies. And later on, she transforms into a lady. Like, I'm sure it happened Girl to all to of women, us. the Yeah, journey, yeah, yeah. okay. So dressing up in saris and all, and like the mannerism and everything. So I think that was very interesting. Like, I always wanted to play something Like like this, that. okay. Yeah, like I said also in previous interviews that like kuch kuch hota hai, they have this Anjali, Yeah. Kajol transforming into Right. So somewhat Tomboy on those to lines. women. So Yeah. yeah, responsible women. right, right. Nice. And come to you. The Yeah. same question. Copy paste here. When I read the script, so first my reaction is like, oh, wow, nice. जैसे जैसे मैं read कर रही थी, there is fighting, there is lots of emotions, happiness, sadness, there is many things. So what we want, like एक actor यही चाहेगा, like उसे हर emotion करने का मौका मिले. Correct. So there is whole thing in this script, in this movie. So and Sara character is like very charming, very polite, very like attention seeker. Or Sara character is just like confused between two boys also. It's most of Did you the get Gen Zs In real right life, now. did you get this kind of confusion? ఎప్పుడైనా కుచ్ In the past. In the past. Okay, I didn't expect this answer. She's very, transparent, I can say. Yeah. Straightforward. In the Okay. past, सभी के साथ I think ऐसा होता है, like every किसको girls. मतलब किसके साथ थे आप, मतलब किधर थे आप, In my दोनों को college छोड़ दिया life- आप, in my नो यार college- बाय बाय. in my college life, like when we explore the life and we बाहर का environment देखते हैं, so Okay. when we होता है, कंफ्यूजन होते हैं. yeah, उसी से हम like सीखते हैं what is life और क्या करना है क्या नहीं करना है. So yeah. పర్ఫెక్ట్. సో ఇందాక తన ఆన్సర్తో కంటిన్యూ చేద్దాం. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది డెఫినెట్లీ మనం చేస్తున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఎలా చేయాలి, ఇంకా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది కూడా చేస్తున్న ప్రాసెస్లోనే తెలుస్తుంది. ఇన్ దిస్ ప్రాసెస్ లైక్ యూ ప్రొడ్యూస్డ్, డైరెక్టెడ్ అండ్ యూ యాక్టెడ్. డెఫినెట్లీ ఫర్ యూ లైక్ ఒక పక్క బడ్జెట్ చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం స్పెండింగ్ ఆన్ యూ ఆల్, అంటే మీ మీద కూడా స్పెండ్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం మీరు బిలీవ్ చేసిన స్టోరీ మీద స్పెండ్ చేస్తున్నారు. అంటే మీలో ఉన్న ప్రొడ్యూసర్ సమ్టైమ్స్ డామినేట్ చేయొచ్చు, డైరెక్టర్ చేయొచ్చు, యాక్టర్ చేయొచ్చు. సో హౌ యూ మేనేజ్డ్, ఎలా మేనేజ్ చేయడం జరిగింది? ఎస్ మ్యామ్, సిన్స్ మా రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి మ్యాక్సిమం వర్క్ అంతా ప్రీ ప్రొడక్షన్లోనే అయిపోతుంది మాలాంటి సినిమాలకి. సో అప్పుడే దే వాజ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. బికాస్ మేము ఇన్ డే షూటింగ్ అనుకుంటాం, డైరెక్టర్కి ఇన్ డే షూటింగ్ కావాలి, ప్రొడ్యూసర్ 2 రోజులు ఇవ్వడు. సో కన్స్ట్రెయిన్ చేసుకోవాలి. సో దానికి యూ హ్యావ్ టు ప్లాన్ ద షార్ట్స్ అన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అంతా ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఎక్విప్మెంట్ కూడా, అండ్ ఈవెన్ ద హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ స్కెడ్యూల్ వేసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఒకసారి స్కెడ్యూల్ వేసామంటే ఇంకా ఎగ్జిక్యూషన్ వెళ్ళిపోవాలి అంతే. డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ బాంబే నుంచి వస్తారు, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సో అకామిడేషన్ అండ్ ఫ్లైట్, డెఫినెట్లీ అవన్నీ కూడా ఒక ప్లాన్ లాట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఇక్కడ. సో అవన్నీ ప్లాన్ చేసుకోవాలి ప్రీ ప్రొడక్షన్లోనే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొడ్యూసర్ డామినేట్ చేసేవాడు, బికాస్ ఇట్ వాస్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే. సో అది కంటిన్యూస్ తర్జన భర్జన పడేవాడిని. యాక్టర్ కనిపించలేదా? ఓకే, స్విట్జర్లాండ్ లో వెళ్ళేందుకు సాంగ్ చేయట్లేదు. ఓకే, 4-5 సుమోస్ ఎందుకు గాల్లోకి ఎగరట్లేదు? యాక్టర్ కనిపించలేదా? యాక్టర్ అంటే లైక్ సార్ నాని ఒక నార్మల్ రోల్ కాబట్టి నేనే వాడికి ఎక్కువ సీన్ ఇవ్వలేదు. బాబు నువ్వు పక్కింటోడు, కొంచెం పక్కింట్లో ఉండు, ఊనే అందరినీ కొట్టేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవసరం అక్కడ కొడదాం. ఓకే ఓకే. కొట్టింది చూసాను నేను బస్ లో ఒక షార్ట్, ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళింది నేను చూసాను. అది కొంచెం ఎమోషన్లో కొట్టినప్పుడు అలాగే ఉంటాయి. అమ్మాయి ఎమోషన్ అనాలి అది. అక్కడ అమ్మాయి కూడా ఉంది కదా. నేను వాళ్ళిద్దరు రియల్ లైఫ్ గురించి అడిగాను. బాగుంది. మీ రియల్ లైఫ్ అలా ఎప్పుడైనా కొట్టిన సందర్భాలు ఉన్నాయా కాలేజ్ లో అమ్మాయి కోసం? కాలేజ్లో చాలా మంది కొట్టాలని చాలా అనుకున్నాను. కొట్టాలని అనుకున్నారు లోపల, ఇన్సైడ్ ఉండి? కాలేజ్ అందరి స్టూడెంట్స్ ఉంటుందండి. ఓకే.
ఇలా కొంతమంది స్టూడెంట్స్ మన ఇరిటేట్ చేస్తుంటారు సీనియర్స్, Mm. కొంతమంది బలిసిన వాళ్ళు ఉంటారు కాలేజ్లో. సో ర్యాగింగ్ చేస్తుంటారు. ఎస్, బులింగ్. సో యూ రియలీ వాంట్ హిట్ దమ్. యా డెఫినెట్లీ. అండ్ యాక్టర్ విషయానికి వస్తే డెఫినెట్లీ సమ్ టైమ్స్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ని కూడా, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అడిగిన క్వశ్చన్ లైక్, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, ఓకే 100 ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా అరే ఇంకా ఇక్కడ బెటర్గా చేసుంటే బాగుంటుందా అని? అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పిన డెఫినెట్లీ గీత ఫస్ట్ సీన్ నుంచే స్టార్ట్ అవుతుంది అని. సో ఫర్ యూ ఫస్ట్ టైం డెఫినెట్లీ సో చూసుకుంటున్నప్పుడు డబ్బింగ్ స్టూడియోలో మిమ్మల్ని మీరు డబ్ చేసినప్పుడు మీ రోల్కి మీరు, సో మీకు ఎలా అనిపించింది? ఓకే ఇంకొంచెం ఐ కుడ్ హ్యావ్ డూ బెటర్ హియర్, అట్లాంటిది ఏమన్నా ఉండిందా? ఎస్ అండి, చాలా. నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్ నాకు కనిపిస్తూ ఉంటాయండి. నేను డైరెక్టర్ ఇస్ ద ఫస్ట్ ఆడియన్స్ కదా. Yeah. సో నేను అనేది చూసి నాకు అది ఇంకా చేసి ఉండొచ్చు. అండ్ నానికి నేను ఎక్కువ టేక్స్ ఇచ్చేవాడిని కాదు, బికాస్ అమ్మాయిలు బాగున్నారు కాబట్టి. అమ్మాయిల మీద అన్ని క్లోజ్అప్ తీసుకున్న తర్వాత నాని దగ్గరికి వచ్చేవాడిని క్లోజ్అప్స్ కోసం. సో ఎక్కువ టేక్లు ఉండేవి కాదు. సో వాడికున్న లిమిటేషన్స్లో వాడు చేయాలి. సో ఐ యూస్ టు ఫీల్ దట్ కంటిన్యూస్లీ మ్యాక్సిమమ్ ఇంకా ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఇంకా ఫోకస్ పెట్టి ఉండాలి యాజ్ అ డైరెక్టర్ అనిపించేది, నాట్ ద యాక్టర్. వీడికి ఇంకొన్ని టేక్స్ ఇవ్వాల్సింది, ఇంకొంచెం తోమేయాల్సింది అండి నా ఫీలింగ్ మాత్రం కంటిన్యూస్ ఉంది. ఇంకోటి కూడా అనిపించింది, అరే నేను యాక్ట్ చేసేటప్పుడు వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే నన్ను ఇంకా బాగుంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ నా నుంచి వచ్చేదేమో అన్న ఒక ఇది కూడా అనిపించిందా? అంటే ఏమవుతుందంటే మనం ఒకసారి రాసుకున్న తర్వాత అక్కడి నుంచి యాక్టర్ దగ్గర వచ్చేవాడికి చాలా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఎస్పెషల్ త్రూ డైరెక్టర్ దెన్ త్రూ యాక్టర్. సో ఇఫ్ ద రైటర్ ఈజ్ అన్ యాక్టర్, నిజంగా ఆ ఎమోషన్ కనబడాలి. కరెక్ట్. బికాస్ యాక్టర్ ఇస్ షోయింగ్ వాట్ హీ రోట్. రైట్. ఇఫ్ యూ కెన్ అదవుతుంది కదా, రైటర్ యాక్టర్ కాబట్టి. సో హీ హాస్ టు షో. సో నాకైతే ఎక్కడ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని అలా ఏం లేదు. సో యువర్ కాన్ఫిడెన్స్ లైక్ ఓకే మీరే పర్ఫెక్ట్. ఐ వుడ్ సే కాన్ఫిడెంట్, బట్ ఐ వుడ్ సే బిలీఫ్ ఇస్ దేర్. బోత్ ఇన్ వే. రెండు అఫ్ కోర్స్ మాకు కూడా కనిపించింది. బట్ యా మేము కూడా మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటాం కాబట్టి క్వశ్చన్స్ లో కొన్ని ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దట్ అంతే. సో ఫర్ యూ లైక్ డెఫినెట్లీ దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ తెలుగు ఫిలిం ఎస్పెషల్లీ, వాట్ మేడ్ ఇట్ లైక్ స్పెషల్ ఏంటి దీంట్లో? ఎట్ ద సేమ్ టైమ్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్, సో యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ద కో-యాక్టర్. Okay. So, okay, experience. Yeah. Now tell us about director. Director. Okay, director. Director is a I captain of feel- ship, so I feel it's a plus point that he's a writer and my co-actor along with director, because he can explain me in a lot of ways, not just one, right? And he understands it as an actor as well. okay, So like both the ways, yeah. both the ways. So in detail, the way actors should think and everything, he guided us really well. So I think that's a plus point for us. Yeah, Okay. and even like he's very comfortable as a person. Like there's a lot of ease, and the environment he created was very comfortable, and he's very gentle and kind of very sweet. So You're talking about Pavan, right? So but now tell us about Nani. Nani, What do you like most in Nani? okay. I What feel, attracts you? I think he's very true to himself. Nani. True to himself, okay? Mhm. Yeah, he's caught up in this. Don't reveal too much. Okay. See, I He's don't a know what to director do also. right now. He's a director also. Yeah, director also. So He's yeah, controlling like, you actually. Now this one, please He's don't. warning me now. I like, thought don't this say- interview na hands lo untadi ani, but no. No. In front of like director unte definitely. Yeah, so he's warning me. Keep quiet. Yeah, so I feel he's very true to himself and very honest person. Whatever Okay. he feels, he does that. So I think that's what I like about him Nani lo. Nani. Okay. Nani. For you? as a character. As a Nani, I like him about like he's very like there is no ego in Nani. If Sarah reject her, ignore him. So like please Sarah. See. So there's Heart lo lots enta of pain in the vastund. movie also. There's lots of this is like one liner. Okay. So you can see the movie. So yeah, Nani is like this very polite and
we can say little Nani character is little Chipko also for Sara. Okay. And yes, Why you ignored him, yaar? He's like honest, because polite. Sara have like उसकी कुछ और नहीं, rights आप and आप बोलिए dislikes ना, है. पवन बताए थे मुझे नानी को इग्नोर करने के लिए. You can say that, no problem. But yes, you know, యావరేజ్ స్టూడెంట్ నాని కాబట్టే యూనో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు లైఫ్లో. జనరలీ ఎక్కువగా చదువుకునే వాళ్ళు అయితే అమ్మాయిల వైపు తిరుగురు అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. నేను ఆ అమ్మాయిల కాలేజ్లో చదివాను. సో బ్యాక్ బెంచ్లో ఉండే వాళ్ళందరూ అదర్ యాక్టివిటీస్లో చాలా గ్రౌండ్లో ఎక్కువ ఉంటారు, అమ్మాయిల్ని పడేయడంలో ఎక్కువ ఉంటారు. సో యా, అంటే మా అదే కాలేజ్లో మనం రకరకాల అమ్మాయిలు కలుస్తాం. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ తో రొమాన్స్ అని కాదు, ఇట్ కుడ్ బి జస్ట్ ఎ క్రష్ అండ్ వన్ సైడ్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ రొమాన్స్ కూడా ఎక్కువ కనిపించింది. ఎస్ మమ్మ, అదే అదే. సో ఆ ప్రాసెస్లో వీటి కలిసిన అమ్మాయిలు ఈ సారా అను. సో వాళ్ళ నుంచి ఐ బిలీవ్ అమ్మాయిలు బాగా తెలియని వాళ్ళండి. సో ఎస్పెషల్లీ మనం కాలేజ్కి కలిసినప్పుడు డిఫరెంట్ సోషల్ స్టేటస్ అమ్మాయిలు కలుస్తాం. సో వాళ్ళ వలన ఒక వెరీ మిడిల్ క్లాస్ గై నాని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, వాడి థాట్ ప్రాసెస్ ఎలా మారింది అదే సినిమా. సో దట్స్ హౌ సారా అను కాంట్రిబ్యూట్. రైట్. సో ఫర్ యూ లైక్ అంటే ఫర్ యూ ఈ సినిమాలో చేసేటప్పుడు యాక్టర్గానే అడుగుదాం అనుకుంటున్నాను నేను మోర్, బికాజ్ యూ ఆల్రెడీ ప్రూవెన్ యాజ్ అ డైరెక్టర్. మేము మెరిసే చూడడం జరిగింది మీ డైరెక్షన్లో వచ్చిన ఫిలింని. బట్ ఈ ఫిలిం చేసేటప్పుడు ఫర్ యూ లైక్ వాట్ ఈస్ దట్ అంటే డిఫికల్ట్ పార్ట్ ఏముండింది? ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ ఫెల్ట్ టఫ్ యాజ్ అన్ యాక్టర్? ఎస్ మ్యామ్, నేను ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రొడ్యూసింగ్, డైరెక్టింగ్, యాక్టింగ్లో యాక్టింగ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది, రిలాక్సింగ్ అనిపించింది. రొమాన్స్ సీన్సే కొంచెం ఇబ్బంది పడ్డాను, వీళ్ళు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇట్ టేక్స్ ప్రాపర్ కంఫర్ట్ జోన్ కదా, కెమిస్ట్రీ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ దేర్ జీరో కెమిస్ట్రీ బిట్వీన్ ఎనీ ఆఫ్ అస్. సో వాళ్ళకి ఆ వర్క్షాప్లో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆ డైలాగ్స్, ఆ సటిల్ ఎక్స్ప్రెషన్స్. Oh, you did workshop for this before going for the shoot? Okay. Yes, of course. I mean, చాలా మంది అంటున్నారు షార్ట్ ఫిల్మ్, ఐ మీన్ చిన్న సినిమాకి వర్క్షాప్ ఎందుకని. నేను షార్ట్ ఫిల్మ్కే వర్క్షాప్ చేసేవాడిని. రావాలా వాళ్ళకి ఆన్ స్క్రీన్ ఆ ఎక్స్ప్రెషన్స్ కనపడాలంటే, ఎమోట్ అవ్వాలంటే వర్క్షాప్ ఈజ్ సర్టన్లీ ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ కోసం. ఎస్, ఎందుకంటే సెట్లో మనకు టైం లేదు, టేక్స్ మీద టేక్స్ తీసుకునే టైం లేదు. సో అందుకే వర్క్షాప్ చేసేవాడిని. ఆ కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళకి ముందే చూపించి మా స్టైలిష్ రేయా ఓకే చేసిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ రొమాన్స్ సీన్స్ ఉన్నప్పుడు, బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ రొమాన్స్ సీన్ ఎందుకు వస్తుంది. ఆ రొమాన్స్ సీన్ ముందు వచ్చే ఆ డైలాగ్స్, ఫ్లర్టీ, సటిల్, సెన్షువల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ప్లస్ మోస్ట్లీ నేను ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు అమ్మాయిని మీరు క్లోజ్అప్ మీద పెడతారు. సో వీళ్ళు కంఫర్టబుల్ అవ్వతే ఆఫ్ కోర్స్ ఐ వోంట్ బి కంఫర్టబుల్ యాజ్ అన్ యాక్టర్ అక్కడ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా. సో వీళ్ళు అక్కడే కొంచెం ఇబ్బంది పడ్డాం. రైట్. ఇట్స్ సినిమా, జస్ట్ యాక్టింగ్. మనం చూస్తూనే ఉన్నాం యూనో ఎంతో మందిని. కానీ ఎంత చేసినా ఈవెన్ ఎక్స్ట్రోవర్ట్స్ కూడా రొమాంటిక్ సీన్స్ దిల్ ఫిజెట్, టెన్షన్ ఉంటుంది. యా, నేను కూడా చాలా మంది దగ్గర నుంచి విన్నాను ఇదైతే డెఫినెట్లీ. సో అంటే రొమాంటిక్ సీన్స్ కొంచెం కష్టపడ్డారు, అంటే కష్టపడ్డాం కాదు, ఇట్స్ లైక్ ఏమనాలి దాన్ని ఎగ్జాక్ట్గా, అంత కంఫర్టబుల్ కాదు, బాకీ ఎమోషన్స్ అంత కంఫర్టబుల్ కాదు ఇది అని చెప్పొచ్చు. సో పవన్, ఎవరైనా మీ దగ్గర నుంచి రేపు నోన్ డైరెక్టర్స్ ఆర్ న్యూ డైరెక్టర్స్ ఎవరైనా మీ దగ్గర స్క్రిప్ట్ తీసుకొచ్చి యాజ్ అన్ యాక్టర్గా మిమ్మల్ని కాస్ట్ చేసుకుంటాము అంటే, ఆర్ యూ విల్లింగ్ టు డూ అ వాట్? ఆఫ్ కోర్స్ మ్యామ్, ఇట్ వుడ్ బి రియలీ కాంప్లిమెంట్ కదా. నన్ను ఎవరిని అప్రోచ్ అయితే ఇట్స్ కాంప్లిమెంట్ కదా ఫర్ మై స్కిల్స్, నాట్ జస్ట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ బట్ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్. ఇట్ మీన్స్ సమ్వేర్ నేను వాళ్ళకి సూట్ అవుతున్నా, వాళ్ళకి నచ్చుతున్నా, ఓకే, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. నేను ఇట్స్ రియల్ నైస్. యూ రెడీ టు డూ దట్? అంతే కదా. yes ma'am. సేమ్ మళ్ళీ ప్యాన్ చేసుకోవడం ఎందుకని కెమెరామెన్కి అగైన్ ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇఫ్ ఎనీ యాక్టర్కి ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ మీరు స్క్రిప్ట్ చేసి ఓన్లీ డైరెక్టర్గా చేయాలంటే చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే యూ వాంటెడ్ టు డూ దిస్ మల్టీ టాస్కింగ్ వాళ్ళ జాబ్? నో, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ మ్యామ్, నాకు రైటింగ్ డైరెక్టర్ ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా చూస్తూ ఉంటాను మంచి యాక్టర్స్ కోసం. ఇట్ ఇస్ జస్ట్ దట్ బ్యాంకబుల్ యాక్టర్స్ వెనకాల చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ లైక్ నేనే ఎక్సైట్ అవుతుంటాను, ఈ హీరోకి ఈ డైరెక్టర్తో వస్తుంది కాంబినేషన్, నేనే యాజ్ ఆడియన్స్ ఎక్సైట్ అవుతాను రావాలరా అని. సో నేను మళ్ళీ వెళ్ళి వీళ్ళకి సబ్జెక్ట్ చెప్తే నాకే అనిపిస్తుంది, అరే ఈ డైరెక్టర్తో మంచి సబ్జెక్ట్ ఉంది కదా, హీరో చేస్తే బాగుంటుంది, మనం ఎందుకు మధ్యలో. ఐ మీన్ దేర్ సో మెనీ సీనియర్, ఐ మీన్ ఫెంటాస్టిక్ రైటర్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. రైట్. ఐ ఫీల్ నేను అంత కంగారు పడిపి చేయాల్సిన అవసరం లేదు. రైట్. అండ్ కమ్ టు యూ, లైక్ డెఫినెట్లీ ఒక ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు
there are like చాలా స్ట్రగుల్ ఉంటుంది అండ్ టు గెటింగ్ లైక్ ఆఫర్ రావాలి అంటే ఎట్ ద సేమ్ టైమ్ వన్స్ యూ గాట్ ఆల్సో దాని తర్వాత కూడా ఉంటుంది స్ట్రగుల్ టు స్టాండ్ లైక్ ఇక్కడే ఉండాలి కంటిన్యూ చేయాలి ఆ కెరియర్ని అంటే ఫర్ యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ యూ ఫేస్ వైల్ దిస్ అంటే ఈ జర్నీలో అండ్ హూస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు ఎవరి పేరు చెప్తారు Okay, so difficulties I faced in my journey, like reaching here as an actor. ఎస్ Okay. సో వెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ Yeah, ఎప్పుడు yeah, ఏదో when ఒక I ఉంటుందిగా started. ఓ యాక్టింగ్ కా కీड़ा बोलते हैं Right, दिमाग में right, कब right. शुरू हुआ था या So, yeah, so as a kid, I used to love watching movies. Okay. Those 90s actors, like I would be like, I want to do this. शी इज देयर लाइक कुछ कुछ होता है वहीं पर हो आप I am there only. so that chiffon sarees Yeah, and yeah. That I really Okay. wanted to do. So that time, acting for me was all about that. Mhm. But later on, as we progressed, now everything has changed. Yeah. It's about content. It's about, you know, like emoting yourself, being yourself more. So I have come a long way from that mentality to this now. And yeah, like when I started, like I have nobody in the industry. So I had no idea where to go. I just decided, I picked up my bags. I'm from Delhi. So I moved to Mumbai oh without knowing anyone. okay And even at home, it was a struggle before. Like in my family, they didn't really approve of, you know, this. वो तो होता है हर फैमिली Yeah, but my mom was very supportive. okay So that was enough for me that time to like move. माँ का आशीर्वाद है हाँ. बाकी क्या चाहिए Yeah. So of course my mother tongue and half Rajput and half Brahmin no so yeah yeah. So it's all because of her support that I'm here right now. Otherwise, I don't think I had that guts to like go against my family. but finally you are Finally here. sitting in front of cameras Yeah, giving interview I'm really grateful for this day. I'm really grateful. Yes. So yeah, it has been a struggle. It has been a journey from like stepping out of the house. I'm the only child, so I was pampered a lot. Okay. From staying alone. no to- siblings no brothers No, oh, no siblings. same here high five yeah Yeah, so from that to like moving out and staying alone and figuring it out, because there's no blueprint to be an actor, right? true yeah So like you can't be like, do this thing and you'll be an actor. So you have to figure it out yourself. right So I feel it has really helped me to grow as a person, and which again helps to be a good actor, I feel. So Nice. that has been my journey, and good to know you and good luck for Thank you thank looking you. forward and yeah who's your inspiration I asked, Inspiration. So again, 90s. no problem that's completely So, okay Yeah, so I used to watch Kareena Kapoor oh a lovely. lot, and I would be like fascinated by her beauty and the way she acts and everything. So I think I looked at her and like, I want to do this, I want to be this. So she really inspires me in a lot of ways. nice Yeah. so So same as a child, I was a kid and Okay. I was saw the magazines and newspaper and every actor and actresses, and I was like, is a newspaper में कैसा था? Because I don't know, I was a kid. Like, बस ऐसे photo कैसे आती है? ऐसे कैसे आती है? ऐसे photo. So when I grew up, so मैंने फिर theater join किया मेरे hometown you did theatre, इंदौर okay. में. Yeah, I did theater for 2.5 years. Then I started modeling at the same time. So मुझे projects मिले. Then I shifted to Mumbai. Luckily मुझे projects मिलते गए मुंबई में. So I think అందుకే ముంబైని డ్రీమ్ मैं- సిటీ అంటుంటారేమో ఇంతమంది డ్రీమ్స్ కి Actually. రీచ్ అవ్వడానికి ఒక వే Yeah. అవుతుంది हाँ So जैसे ही मुंबई में शिफ्ट हुई, वहाँ पे मेरे शूट्स चल रहे थे. Then I started doing auditions. ఓకే So yeah, but journey is not easy because we have to do audition. और ऐसा नहीं होता है कि हाँ ठीक है आज audition दे दिया और आपको select कर लेंगे. There's nothing like that. ऑलवेज अ प्रोसेस Yeah, या we have to be patient कि हाँ ठीक है होगा. Then मैंने meetings की काफ़ी लोगों से. Then जिन्होंने मेरी casting करवाई, सुषमा कौलवान, my manager. So she called me and कि there is one Telugu movie you wanna do. मतलब obviously I wanna do. who approached you first
ఫ్రమ్ దిస్ యూనిట్? Sushma called ma'am. Like, సుష్మా, ఓకే. Yeah. హూ అప్రోచ్ యూ? మీరు అప్రోచ్ అయ్యారా సుష్మా గారిని, కాస్టింగ్ డైరెక్టర్? కాస్టింగ్ డైరెక్టర్ ఓకే. ఆవిడ నేను అప్రోచ్ అయ్యాను. ఓ ఓకే ఓకే. so then I talked to Pawan sir, and then we talked and we talked about the character, कि कैसा होगा, and I क्या was लगा very- था नरेशन के वक्त पवन? like the character is this. Actually क्या हुआ था, what happened, हमने दोनों कैरेक्टर सुने थे and मैंने दोनों कैरेक्टर सुने थे and सर ने बोला था let's see कि कौन सा कैरेक्टर जाता है. जब हम लोग मिले नहीं थे actually, we were on a call, so, yeah, video call. కరోనా తర్వాత అంతా జూమ్ లైట్స్ లో అయిపోయింది Yeah. ఫిలిం కూడా. యా. Then I came to Hyderabad for meeting and then he said you are Sara. ఏమనిపించింది అలా వెంటనే? ఎలా డిసైడ్ చేశారు? అంటే నేను ఇట్స్ లైక్ ఎ టాస్. ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు బొమ్మ పొలస ఎవరు వస్తే వాళ్ళు బ్యాటింగ్ యూనో Because he ఫీల్డింగ్. already saw my like videos and also he know like how I act and other things. Okay. The secondary thing is like the look, like particularly look. Like Sara has a one look and one attitude, Yeah. and I think he saw in me. So that's the thing I came into like. And I'm very very grateful, like this all thing I manifest like कि हाँ एक दिन मेरे साथ ऐसा होगा. मैं इंटरव्यू हो गया अभी. I was like last night I was talking to my sister कि you know मैंने ऐसा imagine किया था ये सब कुछ like cameras और ये सब और मैं यहाँ पे and that actually happened. నైస్. అండ్ థ్యాంక్స్ టు యూ ఫస్ట్. Yeah, thanks to Pawan sir team. డెఫినెట్లీ క్రియేటర్ మేకర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంది కళలు సహకారం చేయడానికి వాళ్ళు ఉపయోగపడుతుంటారు. చాలా స్టేజెస్ మీద నేను చెప్పడం జరిగింది, సినిమా ఈజ్ నాట్ అ బిజినెస్. లైక్ ప్రొడ్యూసర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాడు, యూనో కైండ్ ఆఫ్. యా, డెఫినెట్లీ ఎంతో మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం జస్ట్ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళని మాత్రమే చూస్తాం, బట్ బిహైండ్ చాలా Behind చాలా పని ఉంటుంది. ఉంటుంది. యా యా. ఫర్ యూ లైక్ వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్. అరే, who's your inspiration? Sorry. Actually, my sister is my inspiration because, yeah, she's 8 year older than me. So Old, we okay. have like 8-year gap. और बचपन से like मैंने देखा है like इतना she's very. gap क्यों? No, मैं That's पूछ the सकती अलग थी. story. चलेगा यार. So, Yeah. she's मामा a पापा को strong- संभालने की जरूरत नहीं पड़ेगी क्योंकि बड़ी बहन संभाल लेगी. ठीक है, चलता है कभी कभी. Yeah, so she's a strong lady and देखिए She is my inspiration. आपने इमोशनल बोल रहे थे, मैंने उसे यू नो funny. फन कर दिया. Sorry यार. And I Very was nice. like, Good to "Oh, hear my that. sister." అండ్ యువర్స్ లైక్ Q&A సెషన్లో నేను విన్నాను, లైక్ ఎవరితో డైరెక్ట్ చేద్దాం అనుకుంటే నాని అని మీరు చెప్పడం జరిగింది. ఆన్సర్ అంతేనా? Yes, ma'am. నేను కరెక్ట్గా నాని గారు. యావరేజ్ స్టూడెంట్ నాని అని పెట్టడానికి నాని కూడా అదేనా? నాని ఎక్కడ ఉన్నాడా బ్రెయిన్లో? న్యాచురల్ స్టార్ నాని అని కాదు మ్యామ్ అక్కడ, బట్ యాక్చువల్లీ కాదు, ఆ నేమ్ ఆ అంటున్నాను. నేమ్ వాజ్ మనకి బాగా నచ్చిన పేరు అది. స్వతహాగా మన ఇంటి మనిషి అన్న ఫీల్ అయ్యే పేరు ఇది నాని. ప్రతి ఇంట్లోనూ ఫీల్ అయ్యేది. దేస్ అన్ ఎమోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాని. సో నేను స్టోరీ ఒప్పుకున్నాను అనుకున్నప్పుడు కూడా కొన్ని వేరే పేర్లు అనుకున్నాను, యావరేజ్ స్టూడెంట్ సో అండ్ సో అని. అన్ని రాసుకుని కొన్ని రోజులు ఆలోచిస్తే నాకు దీనికే బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో ఎస్, అందుకేనండి. బట్ ఐ ఫీల్ న్యాచురల్ స్టార్ నాని గారు, ఐ లైక్ హిమ్ సో మచ్ బికాస్ ఆయన ఎలానో మోల్డ్ చేసుకోవచ్చు. రొమాన్స్ సీన్స్ అని తీసుకోవచ్చు, డ్రామా అని తీసుకోవచ్చు, యాక్షన్ అని తీసుకోవచ్చు. దట్స్ వై ఐ లైక్ దట్ యాక్టర్. రైట్. అండ్ ఫర్ యూ లైక్ యాక్టింగ్ వైజ్ ఎవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు నేను మూడు దాంట్లో అడగాలి నేను, ప్రొడ్యూసర్గా ఎవరు, డైరెక్టర్గా ఎవరు, హీరోగా ఎవరు అని. యాక్టర్ అయితే ధనుష్ అండి. ధనుష్, ఓకే. అండ్ చియా విక్రమ్. ఎస్, వీళ్ళు యాజ్ అన్ యాక్టర్ అయితే అంటే దే గివ్ ఇట్ వెరీ ఆర్గానిక్. వాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరు ఇంట్రీట్ చేస్తుంటే అనిపించదు. కరెక్ట్. అండ్ ఎందుకంటే ఈ రోజుల్లో మనం స్మార్ట్ ఫోన్ డేస్లో ఐ బిలీవ్ ఎవరీ వన్ ఇస్ అన్ యాక్టర్ సమ్వేర్. షార్ట్ ఫిల్మ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి ఎవ్రీబడి నాట్ యాక్టర్, ఎవ్రీబడి బికమ్ అ సెలబ్రిటీ. ఎస్, సో యూ హ్యావ్ టు బి ఆ నేమ్ వస్తుంది. యా. సో దట్ ఈస్ ఫర్ యాక్టర్. యాజ్ అ డైరెక్టర్ అయితే ఫస్ట్ టైం దట్ హిట్ వాజ్, నేను బాగా చిన్నప్పుడు రోజా మండత్ నగర్ సినిమాలు చూసాను, రోజా బొంబాయి. సో ఐ థాట్, అంటే అప్పుడు మనకి ఏం అర్థం కాదు, రోజా లాంటి సబ్జెక్ట్ ఏం అర్థం కాదు, బట్ స్టిల్
ఆ వయసులో నాకు అర్థమయ్యేలా ఒక డైరెక్టర్ విడమర్చి చెప్పాడంటే నాకు ఎప్పటికీ ఆ విజువల్స్ గుర్తుండిపోయినా అలా తర్వాత చూడకపోయినా. ఓకే. సో దట్ ఐ ఫెల్ట్ డైరెక్టర్స్ జాబ్ టేక్ సమ్ కాంప్లికేటెడ్, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మామూలు ఆడియన్స్ కూడా అర్థమయ్యేలా చెప్పాలి. ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ మూవీ కదా. కరెక్ట్, డెఫినెట్లీ. అసలు అది కొంచెం అటు ఇటు, ఎస్పెషల్లీ దోస్ ఆ డేస్, డేస్ లో పాన్ ఇండియా కూడా లేని అసలేని డేస్ అది. దోస్ లైక్ డైరెక్టర్స్ అంటే శంకర్ గారు, మణిరత్నం గారు, లైక్ అప్పట్లోనే పాన్ ఇండియా ఫిల్మ్ స్టార్ట్ చేసేసారు. సో ఐ థాట్ ఐ మీన్ దే ఆర్ రియలీ పీపుల్ మనం చూసి మన ఇండియాలో చూసి అమ్మా ఇలా తీయాల సినిమా అంటే అనుకున్నాను. హార్ట్ టచింగ్, అట్ సేమ్ టైం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ అయింది. రైట్. ప్రొడ్యూసర్గా ఉండాలి అనుకుంటున్నారా, లేకపోతే నో డెఫినెట్లీ నేను ఎక్కువగా డైరెక్టర్గా ఉండే, రైట్ డైరెక్టర్గా ఎక్కువగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? వాట్ అంటే ఒకసారి వదిలేసాం అనుకోండి స్కిల్స్, రిలాక్స్ అయిపోతాం. సో అవి కొంచెం షార్ప్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈ బ్యానర్లో న్యూ డైరెక్టర్స్ కూడా వెల్కమ్ ఉందా? I would really love to. I mean, I would really be happy. If somebody came to you అంటే ఎవరైనా వచ్చి సో నీలకంఠలో మేము ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాము అంటే మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఆర్ యూ రెడీ? అంటే అది డిసైడ్ చేయాల్సింది నేను కాదంటే రేపు సెకండ్ వచ్చే సినిమా చూసి ఆడియన్స్ డిసైడ్ చేయాలి. బట్ ఎస్, నేను ఆడియన్స్ డిసైడ్ చేస్తే వాళ్ళతో తీయాలని అనుకుంటాను కొత్త వాళ్ళతో. రైట్. అండ్ ఈ ఫిలింలో ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనము. అండ్ సారా సారా అన్న సాంగ్కి చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది బయట. సో ఫర్ దట్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ నాకు నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే మీరు పాడి చెప్పాలి కదా, కాదా? మేము రీసెంట్గా ఒక రూల్ పెట్టాం ఇంటర్వ్యూలో, సాంగ్ గురించి మాట్లాడితే సాంగ్ పాడి మాట్లాడారు. అమ్మో అలా అంటే ఫైట్ అంటే ఒక ముక్క లైక్ ఒక అలా లేదు, బట్ సాంగ్ వరకు మాత్రమే అది రూల్. వీళ్ళు పాడతారులేండి, వీళ్ళతో పాడించండి, మంచి వాయిస్ ఉన్నాయి. సింగ్ యువర్ సాంగ్ ప్లీజ్. యా, సారా సారా it's become like famous. Sara, that song. I'm very bad singing, but I just sing Just two try lines. Sara, Sara, lovely Tara, నువ్వు నేను వేరా. That's the song. వీళ్ళు లేనిది ఏముందో చెప్పండి పోనీ. అది లేదు మమ్మ, జస్ట్ ఆవిడకి ఇదే ఇస్తున్నా లిరిక్స్. యావరేజ్ స్టూడెంట్ అని పెట్టడానికి రీజన్ రేపొద్దున ఈ సినిమా రిలీజ్ లేదు ఎక్స్ట్రాడినరీ పవన్ అనాలను అంతే. అలా సో ముందు ఏదో స్కెచ్ బాగా పెద్ద స్కెచ్ చేసినట్టు అని అనిపిస్తుంది నాకైతే. ఫ్యూచర్ స్కెచ్ అంటాం కదా అని. నైస్ యార్, సారీ ఇమీడియట్లీ ఐ కేమ్ హియర్. సో దట్ వాస్ గ్రేట్. పాడమనగానే పాడడం. ఇందాక ఎవరో చెప్పారు అమ్మాయిలు తక్కువ మాట్లాడుతున్నారని, మాట్లాడించలేదు సరిగ్గా. బేసిక్గా ఆపడానికి నాకు కష్టం అవుతుంది, అంతలా మాట్లాడుతున్నారు హ్యాపీగా ప్రశాంతంగా. బట్ ఫస్ట్ ఇద్దరు అనగానే వాళ్ళకి అదేమన్నా జెలస్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉండిందో? నో, ఏ కవర్ హై Not मेरा at screen time all. जाएगा. Because we are friends, or like characters are different, like totally different. And there is no partiality, like Meera zyada hai ya Anu ka zyada hai ya Sara ka zyada hai. writer took care of that. Yeah, The writer gave thanks to equal the roles. writer. Yeah. ఇద్దరు మధ్యలో కూర్చున్నారు, సెన్స్ చేశారు. Yeah, Write same role. రైట్ చేస్తున్నప్పుడే ఇద్దరికి మంచి రోల్స్ అని అర్థమైపోయింది నాకు. ఓకే Both were, nothing was dominating. Different contrast. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ డూ యూ లైక్ మోస్ట్? అంటే రాయడానికి అంటే అలాగే చూడ్డానికి బేసికలీ ఎలాంటి ఫిలిం? ఇఫ్ ఫర్ మీ లైక్ థ్రిల్లర్ ఇస్ ఆల్వేస్ గివ్స్ దట్ హై అనమాట. ఫర్ యూ లైక్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కూడా? ఎస్, నాకు యాక్షన్ థ్రిల్లర్స్ లో మంచి రొమాన్స్ ఉండాలి, ఎంటర్టైనింగ్ ఉండాలి. మళ్ళీ wherever you go it's coming like romance. అంటే romance you are nothing not bad అండి. comfortable with that, but again you want that. What is this? అంటే రొమాన్స్ అంటే డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయండి. నా ఉద్దేశం రొమాన్స్ అంటే ఆ చిలిపి వాక్ అండ్ టాక్, ఫనీ బ్యాంటర్స్. Correct, yeah. Romance అంటే not only kisses and all. అది Yeah, please. కొంచెం అమ్మాయిని చూద్దాం, పువ్వులు చూద్దాం. పువ్వులు కూడా చూడాలి కదా లైఫ్ లో. కరెక్ట్. మీరు కార్ డ్రైవ్ లో కూడా అమ్మాయినే చూస్తున్నారు, పక్కనే ఇంకో అమ్మాయిని పెట్టుకొని కూడా. ఏంటో డైలాగ్? నేనేమైనా తైస్ అంత హాట్గా ఉంటే చూడకుండా నేను ఏకలు డిసిషన్ ఏకలు దారుణం అసలు. నాని ఎలా ఉంటాడో అని ఒక డైలాగ్తో చెప్పారు, బట్ నాని ఏమేం చేయగలుగుతాడో అనేది ఆ బస్లో ఫైట్తో అర్థం అవుతుంది అనమాట. సో నానిలో ఉన్న అంటే యావరేజ్ స్టూడెంట్ పక్కకు పెడితే చదువులో ఎలా ఉన్నాడో కానీ మిగతా యాక్టివిటీస్లో మాత్రం సూపర్గా ఉన్నాడో అని అర్థమవుతూనే ఉంది. 100 మార్క్స్ ఇవ్వచ్చేమో, చూద్దాం ఏం జరుగుతుంది అనేది సెకండ్కి. బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. సెకండే పెట్టుకున్నారు మీరు, ఇందాక నేను చెప్పినట్టు తుఫాన్ ఆల్సో రిలీజ్ మనం. ఎస్ మ్యామ్, చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఫ్యాక్టర్ వల్ల తీసుకునే డెసిషన్ కదా, ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఆలోచించి తీసుకునే డెసిషన్. లెట్ ఆడియన్స్ డిసైడ్. ఓకే, సో ఐఎమ్ గోనా గివ్ యూ 30 seconds. సో ఇఫ్ యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అంటే ఏదైనా మీరు
ఇబ్బంది పడిన విషయాలు क्या बोलते हैं परेशान किया हो क्या कुछ पवन so anything that No. any naughty things We don't need Any 30 naughty things seconds if you in want. fact. This answer is no. He's very polite, genuine and ఇది helpful. నేను నమ్మట్లేదండి ఏదో ఒక కంప్లైంట్ ఉండాలి వన్ కంప్లైంట్ ఎక్కడో చోట ఏదో ఒక కంప్లైంట్ ఉండాలి లేకపోతే మేము ఇది ఉంటుందండి, genuine అదే answer గా- కాస్ట్యూమ్ ఈ కాస్ట్యూమ్ బాగాలేదు ఆ కాస్ట్యూమ్ కావాలి ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి ఇంకేముంటాయి అమ్మాయి, आप बोलते हैं ना ये कॉस्ट्यूम चाहिए मेरे को बोलिए वो ना। कॉस्ट्यूम नहीं चाहिए नहीं, I खुल don't के know. बोलिए दोनों बोलते कोई हैं नहीं actually. रोकने वाला है पर खुल के बोलिए That's कंप्लेंट the कर girls- सकते हैं आप Yeah, that's the girls thing actually. Exactly. मेरे को Girls और दिखाओ is- मेरे को और ग्लैमरस दिखाओ Girls is like फोकस रख दो मेरे पे ऐसे बोलते हैं ना ऐसा हुआ क्या అయితే కంప్లైంట్ మీ వైపు నుంచి రాంగ్ క్వశ్చన్ సో మిమ్మల్ని అడగాలి క్వశ్చన్ ఇది అంటే నేను అదే చెప్తున్నా నేను యాక్చువల్లీ వీళ్ళ మీద సినిమా చూస్తున్నది మీకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే వీడు సారా అను మీద ఎక్కువ పెట్టి నాని మీద తక్కువ పెట్టి అనిపిస్తుంది డైరెక్టర్ ఓకే యా ఓకే అండ్ ఇందులో రాజీవ్ కనకాల గారు కూడా యాక్ట్ ఝాన్సీ గారు. చేశారు ఝాన్సీ గారు యాక్ట్ చేశారు అండ్ ఝాన్సీ గారు మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు అంటే ఆ రోల్లో ఝాన్సీ గారి నేమ్ ఏంటి ఝాన్సీ గారు రేవతి రేవతి గారు మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు బేసిక్గా మీరు చాలా మంచి అబ్బాయి అని చాలా బుద్ధిమంతుడు అని మదర్కి ఒక ఫర్మ్ నమ్మకం ఉంటుంది వాళ్ళ కొడుకు మీద రైట్ అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదోలా మాట్లాడినా మదర్ వెంటనే నమ్మరు ఎందుకంటే ఆవిడ చూస్తుంది వాడి కొడుకుని సో ఆవిడ ఇంట్లో చూసినవే సో ఒక కన్విక్షన్ ఉంది ఆవిడకి ఎస్ బట్ ఆవిడ చెప్పే మాటలకి షేక్ అవుతాడు నాని రైట్ సో డెఫినెట్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది మీకంటే ఎక్కువ రాజీవ్ గారికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది బిగ్ బిగ్ ఫిలిమ్స్ అండ్ రాజమౌళి గారి ఫిలింలో యాక్ట్ చేశారు కూడా ఎస్ సో ఎలా హెల్ప్ అయింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అనే కంటే ఇట్ వాస్ నర్వ్ ర్యాకింగ్ అండి అసలు అంటే నాకు సినిమా స్టార్ట్ అయిన 10 minutes ఒక సీన్ వస్తుంది రాజీవ్ గారితో వాళ్ళ నాన్నతో నానికి వాళ్ళ నాన్న ప్రసాద్ గారికి అంటే రాజీవ్ గారు చేసింది యా ఇట్స్ వెరీ టెన్స్ ఇన్ ద మూవీ ఇట్స్ మంచి ఎమోషనల్ సీన్ అది నాన్న కొడుకు మధ్య వచ్చే సీన్ అది నేను ఆ సీన్ చేయాలి అరుణ్ సో నాకు ఫస్ట్ డే ఆయనతో వి నో రాజీవ్ కనకాల ఈజ్ లైక్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ పవర్ హౌస్ ఆయన యా యా ఫ్యాబులస్ సో ఆయనతో నేను ఆ సీన్ చేయాలంటే ఫస్ట్ 1 hour నాకు ఆ టెన్షన్తో సరిపోయింది కానీ మెల్లగా ఇంక తప్పదు చేయాలి అనుకుని ట్రై చేశాను అండ్ ఝాన్సీ గారు కూడా దేర్ సమ్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఝాన్సీ గారు మదర్ ఆవిడ తిడుతుంటే నిజంగా అంటే మనం ఎంత రఫ్ అండ్ టఫ్ ఉన్నాం అమ్మ తిడితే భయపడతాం మగాడు అన్న నిజంగా ఆవిడ తిడుతుంటే మా అమ్మే తిట్టిందేమో ఒక స్టెప్ వెనక్కి తీసుకునేవాడిని ఆ టైప్ బాగా చేశారు అసలు రైట్ అండ్ ఇంకోటి ఎలాగ ఉంటుంది మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అంటే కాదు కృతి శెట్టి అన్నారు మీరు ఏంటి నెక్స్ట్ ఫిలిం ఏమన్నా కృతితో చేద్దామన్నా పెద్ద లీగ్ అండి ఉప్పెన నుంచి కృతి అంటే బాగా ఉప్పెన నుంచి ఆవిడకి మంచి ఫాలోయింగ్ వచ్చింది కదండి సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఆడియన్స్ ఓకే ఆడియన్స్ ఏంటి ఇప్పుడు యూ ఆల్సో లైక్ హీరో తను యాక్ట్రెస్ ఓకే సో తను కాకుండా లైక్ నానిగారు కాకుండా మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ యావరేజ్ స్టూడెంటా మంచి స్టూడెంటా అది చెప్పండి ఫస్ట్ బెంచ్ ఆర్ లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అండి కింద మీద పడి పాస్ అయ్యాను ఎగ్జాక్ట్లీ సో ఓకే సో ఆ టైంలో కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళి లైక్ పేపర్లు ఎగరేసే డేస్ అప్పుడు ఎవరి సినిమా ఎక్కువగా వాచ్ చేసేవాళ్ళు అండ్ ఏ సినిమా ఎక్కువసార్లు వాచ్ చేశారు అంటే యాజ్ అ స్టూడెంట్ నేను మా ఫ్రెండ్స్ సెకండ్ షోస్ బాగా వెళ్ళేవాళ్ళం మాకు హీరో కన్నా హీరోయిన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఫస్ట్ నుంచి ఇన్సైడ్ ఒక రొమాంటిక్ పర్సన్ ఇది కాలేజ్ అందరూ అలా వాలేస్తారు మీకు అర్థం కాదు స్టూడెంట్స్ అందరూ అలా వాలేస్తారు సినిమా బాగోపోయినా కనీసం హీరోయిన్స్ అయినా చూడొచ్చురా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది మాకు ఇది ఫస్ట్ వీక్ ఛాన్స్ తీసుకునే ఎవరు స్టూడెంట్సే మరి వాళ్ళకి ఆ మాత్రం ఆలోచన ఉంటుంది కదా షార్ప్ మైండ్స్ కదా ఓకే సో సెకండ్ షోకి వెళ్ళామంటే కనీసం అమ్మాయిలు అంటే చూసుకొచ్చేది కాలేజ్లో ఇట్లా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను మహేష్ బాబు ఫ్యాన్ ఇట్లాంటిది ఇట్లా ఉండకపోతున్నాను అదే మ్యామ్ కొంతమంది వాళ్ళు ఉంటారు బట్ కొంత మ్యాక్స్ ఇలా ఉంటారు ఎస్ అమ్మాయిని చూడడానికి వెళ్ళడానికి ఇప్పుడు ఈ సినిమా సెకండ్కి యావరేజ్ స్టూడెంట్ నాని చూడడానికి వచ్చిన అబ్బాయిలందరూ అమ్మాయిలనే చూడమంటారా లేకపోతే మిమ్మల్ని కూడా చూడొచ్చా ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలు చూడండి సెకండ్ ప్రయారిటీ నానికి ఇవ్వండి తర్వాత మంచి ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి మంచి ఎమోషన్స్ ఉన్నాయి మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్ రైట్ సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం వస్తుంది పవన్ దగ్గర నుంచి అండ్ ఏ రోల్లో వస్తుంది నాకు యాక్షన్ మూవీ తీయాలని బాగా అంటే రాసుకుంటూ పోతున్నా బాగా క్రేవింగ్ ఉందండి ఐ రియలీ వాంట్ మేక్ దట్ యాక్షన్ రొమాన్సా ఓన్లీ యాక్షన్ ఆఫ్ కోర్స్ రొమాన్స్ రొమాన్స్ ఇస్ దేర్
ఓకే యా అంటే ఈ మధ్యన సినిమాలన్నీ మరీ ఇంటెన్స్ ఉంటున్నాయి కదండి, ఎమోషనల్ హై హై అని చెప్పి ఇంటెన్స్ ఉంటున్నాయి. ఓకే అసలు అమ్మాయిల్ని తీసి పడేసారు సినిమాలో, నేను చెప్పాలంటే హీరోయిన్స్ ఏ ఉండట్లేదు మన సినిమాలో. ఓకే సో ఐ వాంట్ యాక్షన్ మూవీలో కూడా అమ్మాయిలు ఉండాలి. ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో పవన్ దగ్గరికి స్క్రిప్ట్ యాజ్ అ యాక్టర్గా తీసుకుని రండి, అందులో అమ్మాయి ఉండకూడదు. యా సో ఏదైనా మీరు చేస్తే దాంట్లో రొమాన్స్ అయితే పక్కా ఉంటుంది. అది యాక్షన్ రొమాన్స్ అవుతుంది, లేకపోతే థ్రిల్లర్ రొమాన్స్ అవుతుంది, లేకపోతే క్రైమ్ రొమాన్స్ అవుతుంది, లేకపోతే అంతేనా? అలా చెప్తుంటే నాకే ఏదైనా ఉంది. మీరు చెప్తే నాకే అది అర్థమైంది, అలానే అర్థమైంది మరి అది. బట్ యా బాగుంటుంది. అంటే చూడండి, నేను అందరు ఒక కూడా ఉండాలి రైటర్, కదండి. నేను ఒక రైటర్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు రాసుకుంటాడు. మీరు స్వతహా మొత్తం అన్ని మార్చేసి వేరే రైటర్ కింద రాసుకున్నట్టే ఆలోచించాలి అసలు. అంతేలేండి, ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ కొన్ని ఉంటాయి. యా పూరి జగన్నాథ్ గారు హీరోస్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు, work చేస్తారు. పవన్ గారు అలా కాదు. ఓకే ఇట్స్ అండర్స్టాండబుల్. బట్ వాట్ ఎవర్ లైక్ డెఫినెట్లీ మంచి సినిమాగా ఇది ఉండాలి. ఇందులో చేసిన టెక్నీషియన్స్ డిఓపి వర్క్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్ చాలా బ్రిలియంట్గా డిజైన్ చేయబడింది ఆయన ద్వారా. సో యా అట్ ద సేమ్ టైం మ్యూజిక్ మీకు సపోర్ట్ చేసింది, అందరూ సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్కి అని అనిపించింది. సో మీలో ఉన్న యాక్టర్ కూడా మీకు చాలా హెల్ప్ చేశారు. సో యాక్టర్గా ఉండాలనుకుంటున్నారా, హీరో ట్యాగ్ కావాలనుకుంటున్నారా? యాక్టర్ మ్యామ్, యాక్టర్గా లైక్ ధనుష్, మీరు చెప్పిన ఇందాక పేర్లు, విక్రమ్, వీళ్ళందరూ మనం హీరో అని అడ్రస్ చేసే కంటే ఎక్కువగా ముందు బ్రిలియంట్ యాక్టర్ అని అడ్రస్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి అదే కావాలనుకుంటూ ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా బ్రిలియంట్ యాక్టర్స్ లాగా ఉంటాయి. కరెక్ట్ అందుకనే వాళ్ళు అంత వేరియేషన్స్ ఉన్న రోల్స్ ప్లే చేయడానికి దక్కింది వాళ్ళకి. ఎస్, సో యూ ఆల్సో అలాంటి వెయిట్ చేస్తున్నాయేమో, తొందరగా మీ వరకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ నైస్ కాన్వర్జేషన్ విత్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ వర్డ్, యావరేజ్ స్టూడెంట్ నాని అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీ? కాలేజ్ డేస్. కాలేజ్ డేస్. ఫర్ యూ? Best memories for దిస్ ఫిల్మ్ లైక్ this film. Same. College days. ఓకే. ఆడియన్స్ ఏం గుర్తొస్తుంది? ఎక్కడ They will also ఆడియన్స్ say- కి వాళ్ళ ఫస్ట్ కిస్ గుర్తొస్తుంది. again end with a romantic note. So అంటే so అది ఎందుకంటే ఐ మీన్ ఇఫ్ ఐ మే టాక్, సో మీ ఫస్ట్ కిస్ ఎప్పుడైంది? అబ్బాయి నింతులేండి ఇప్పుడు. సి చెప్పడం ఇలా చెప్తారు వేరే వాళ్ళ గురించి, థర్డ్ పర్సన్. వెన్ ఇట్ కమ్స్ టు ఓన్ లైక్ సెల్ఫ్ వస్తే అప్పుడు మాత్రం ఎందుకులేండి. బట్ యా నో, నేను మరీ ఇంత డీటెయిల్గా అడగాలనుకోవట్లేదు. నేను కూడా నాకున్న ఇమేజ్ని కూడా నేను అనవసరంగా ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో డెఫినెట్గా మీ బ్యానర్కి, మీలో ఉన్న డైరెక్టర్కి అండ్ యాక్టర్గా మారిన ఆ కొత్త యాక్టర్కి ఇది ఒక విజయవంతంగా నిలవాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, so ma'am. much. Thank you. సో విన్నారు కదా యావరేజ్ స్టూడెంట్ నాని ఏం చెప్తున్నారు. అసలు ఈ యావరేజ్ స్టూడెంట్ నాని ఎలా ఉంటున్నారో, తన జర్నీ ఏంటి, తన జర్నీలో ఏమేమి టర్న్లు యూటర్న్లు ఉన్నాయి, ఎంత హ్యాపీనెస్ ఉంది అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సేవ్ ద డేట్, August 2nd వచ్చేస్తుంది మీ ముందుకి అనమాట సినిమా. చూసి మంచి విజయాన్ని, బాగుంటే మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.